UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 89851. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 60 రోజులైంది సార్. 2 మంత్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీ పూర్తి రివ్యూ ఏ విధంగా ఉంది సార్? అంటే 2 నెలలకే రివ్యూలు చేసేంత పరిస్థితిలో మనం లేము. అసలు ముందు రివ్యూ చేసే స్టేటస్ నాది కాదు, స్థాయి నాది కాదు. అంత పొలిటికల్గా మనం ఊరికే నోటికి వచ్చింది సామాన్యుడిగా మనకి డే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మాట్లాడగలం, కానీ ఒక గవర్నమెంట్ మీద రివ్యూ ఇచ్చేంత స్థాయి మనకు లేదు. ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే జరుగుతుంది, బాగానే ఉంది కదా, మనకేం ప్రాబ్లం లేదు కదా ఇంతవరకు. అండ్ 2 మంత్స్లో తెలియదు కూడా. అదే 2 మంత్స్లో ఏం తెలుస్తుంది మనకి? ఏమీ తెలియదు. అదే ఇప్పుడు ఏమవుతాయి అంటే గవర్నమెంట్స్ అన్నీ జనరల్గా ఒక మిడిల్ క్లాస్, మనలాంటి మిడిల్ క్లాస్కి ఏ గవర్నమెంట్ ఉన్నా తేడా రాదు అసలు ఫస్ట్. ఎందుకంటే సార్. మనకి ఏ రకమైన రాయితీలు రావు, మనకేం రాదు. మనకెంతవరకు అంటే రోడ్లు బాగున్నాయా, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త బాగా తీస్తున్నారా లేదా, అవును. ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ పోయిందా పోయిందా, అవును ఈ సార్. సమస్యలు మనకి మన సమస్యలు. అవును. ఇప్పుడు లోయర్ క్లాసెస్కి ఏంటంటే వాళ్ళకి ఏవో రాయితీలు ఇస్తారు, గ్యాస్ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఏవో ఉంటాయి. అదే సో వాళ్ళకి అవి వాటి మీద ఉంటుంది. సో మనకిగా వచ్చేటప్పటికి మనకి పెద్దగా ఏం లేదు, పవర్ బాగానే ఉంది, వాటర్ బాగానే ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చేదాకా తెలియదు. రోడ్లు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి బాగానే ఉన్నాయి కాబట్టి 2 నెలల్లో చెడిపోవు కదా, పాతాళ్ళు వేసినాయి. అవును సార్. అవి కూడా బాగానే ఉన్నట్టుంది. అవును సార్. చూడాలి ఇంకా. అంటే ఈ 2 మంత్స్‌లోనే చాలా వరకు కూడా విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు. ప్రభుత్వం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విమర్శలు కూడా అదే విధంగా అదే స్థాయిలో కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. మీరన్న ఈ 2 మంత్స్‌లోనే. ఎందుకని అంటారు సార్ అలా మరి? ఎందుకేముంది, ఇప్పుడు మనం డైజెస్ట్ చేసుకోవాలి కదా. నేను ఓడిపోయాను, ఓడిపోయినాక నేను డైజెస్ట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు రాజకీయం ఎట్లా ఉండాలంటే గెలిచినా ఓడిపోయినా ఒక మనకి కేవలం మన డెవలప్మెంటే, లేకపోతే ప్రజల బాగోగులే నాకు ముఖ్యం అని అనుకున్నారు అనుకోండి, ఒకళ్ళకొకళ్ళు హ్యాండ్ ఇన్ గ్లో. ఎలక్షన్ చేసినంత వరకు నువ్వు నేను శత్రువులు, ఎలక్షన్ అయిపోయినాక అపోజిషను నువ్వు విమర్శనాత్మక ఇదిగా చెప్పాలంటే కన్స్ట్రక్టివ్గా డిస్కషన్ చేయాలి. ఎంతసేపు నువ్వు వచ్చావు, చేస్తున్నావు, చేయలేదు, నిన్న వచ్చాడు వాళ్ళు ఏం చేస్తాడు, నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు ఏం చేసావు, అవన్నీ కాదు. వెంటనే వీళ్ళు నువ్వు 10 ఏళ్ళు ఉండి ఏం చేసావు అని వీళ్ళు అంటారు. ఇది కాదు సమస్య. అదే వాళ్ళు అయ్యా మేము ఇట్లా చేయలేకపోయాం, ఇది మీరు చెయ్యండి, మీతో పాటు మేము సహకరిస్తాం అన్నప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. అదే థ్యాంక్స్ అండి మీరు చెప్పారు మేము చేస్తాం అని అది అనకుండా 10 ఏళ్ళు నువ్వు పీకలేదు కదా ఇప్పుడు నేనేం పీకుతా అని మొదలెట్టాను అంటే మీరెవ్వరూ పని చేస్తానికి రాలేదా అనే ఫీలింగ్ మనలాంటి వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారు, లెట్ దెమ్ ట్రై. ఇప్పుడు అంటే గవర్నమెంట్ చేసే పనులన్నీ ఒక రోజులో అయ్యే పనులు కాదు. మీరు నేను చేసేది మనం ఇవాళ డెసిషన్ తీసుకుంటే రేపు చేయొచ్చు. బట్ గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకుంటే 4-5 నెలలు దాన్ని ఆచరణలోకి పెడతానికి టైం పడుతుంది. అదే ఎందుకంటే ఒక చాలా స్టేజెస్లో ఫైల్స్ మూవ్ అయ్యి ఓపెన్ చేసుకోవాలి. సో లెట్ దెమ్ డూ ఇట్ అనుకుంటున్నాం. అదే సార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మొదటగా రిలీజ్ చేసిన ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉందో, ఇది ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఆటో వాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పని హరీష్ రావు గారు మాటల్లో వినిపించడం జరిగింది. అది నిజంగా అన్యాయం జరిగిందని చెప్పని అంటారా? నేనైతే ఒప్పుకోనంటే కొంతవరకు ఇబ్బంది ఉంటుంది ఆటోలకి. అంటే బేసిక్గా నేను ఈ మధ్యకాలంలో 2-3 సార్లు ఆటో ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 2-3 సార్లు. ఏ ఆటో డ్రైవరు వస్తానికి ప్రిపేర్ అవట్లా, మీటర్ రాస్తానికి ప్రిపేర్ అవట్లా. ఓకే సార్. రాస్తానికి ప్రిపేర్ ఖాళీకి పెట్టున్నాయి 10 ఆటోలు ఉన్నాయి. ఒకరోజు నేను ఉప్పల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఉప్పల్ కాదు నాగోల్లో దిగి ఎలక్ట్రిక్ మెట్రో ట్రైన్ దిగి అక్కడి నుంచి ఆ దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల అవతల ఆటోలో వెళ్దామని ట్రై చేశాను. బట్ ఎవరు 300 ఇస్తావా 400 ఇస్తావా, మ్యాటర్ ఆఫ్ కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి ఓకే సార్ 300 ఇస్తావా 400 ఇస్తావా, మీటర్ ఏంటంటే మీటర్ వేయమని ఒకళ్ళు, ఏంటి మీటర్లు ఉన్నాయి కదా అంటే లేదు సార్ ఇప్పుడు అంతా ఆన్లైన్, మన కొత్త అనుకునే చెప్తున్నారు, మరి నిజమో నాకు తెలీదు. ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు, అసలు మీటర్లు లేవు, ఆన్లైన్ బుకింగ్లో ఆన్లైన్ రేటింగ్ అనేది చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే నేను రెగ్యులర్ ఆటో గోయర్ని కాదు, బట్
ప్రయత్నం చేసిన 2 సార్లు నాకు ఇదే తగిలింది. సో నేను వెళ్ళిన ఆ డిస్టెన్స్ యాక్చువల్గా 50 రూపీస్ మినిమం రేట్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు ఆ అదే. డిస్టెన్స్. బట్ మినిమం రేట్కి వస్తానికి ఎవరూ ప్రిపేర్ అవ్వాల. ఒక్క ఆటో డ్రైవర్ వచ్చాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆటో డ్రైవర్ మాత్రం అతను అడిగిందే 50 ఇవ్వమన్నాడు. ఓకే సార్. మిగిలిన వాళ్ళంతా 300, 400 అడిగారు. అతను అడిగింది 50. అదేంటే నువ్వు తక్కువ అడుగుతున్నావు ఏంటి అన్న. ఉస్సే బడికే నెయ్యి అవుతా సాబ్ అన్నాడు అతను. ఓకే. సో అంటే కొంతమంది కరెక్ట్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఇట్లా ఉంటారు. మినిమం రేట్ అతను చెప్పినప్పుడు నాకు అర్థమైంది మినిమం 50 ఉంటుంది, అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదని. అతను దింపేశాడు కరెక్ట్ ప్లేస్లో. సో ఇట్లా ఉన్న ఆటో వాళ్ళకి మనం ఎందుకు ఆలోచించాలి అనేది నా పాయింట్. అన్యాయం ఎక్కడ జరుగుతుంది? నీకు కస్టమర్ వస్తే నువ్వు కస్టమర్కి నువ్వు సర్వీస్ చేస్తానికి నువ్వు తయారుగా లేవు. లేని వాళ్ళని గురించి మనం ఇప్పుడు ఏదో లేడీస్కి ఇచ్చారు, బస్సులు ఇస్తే నేను కాదంటారు. డెఫినెట్గా ఏంటంటే ఈ విలేజెస్ నుంచి కానీ లేకపోతే ఉద్యోగ తట్టలు బుట్టలు పట్టుకొని వచ్చి బ్యాచ్ ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే షేరింగ్ ఆటోల్లో వెళ్తారు. షేరింగ్ ఆటోల వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. లేడీస్ మీ పర్టికులర్గా సెక్యూరిటీ లేడీస్, వర్కింగ్ హౌస్ కీపింగ్ లేడీస్, వీళ్ళందరూ షేరింగ్ ఆటోల్లో తిరిగి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళంతా ఫ్రీ బస్ కాబట్టి ఫ్రీ బస్సులో వెళ్ళటం మొదలెడతారు. అదే సార్. అట్లా కాకుండా ఇంక లేడీస్ ఏదైనా కావాలి అటు ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. సో ఆ ఫ్రీ బస్సులు ఇచ్చేటప్పటికి డెఫినెట్గా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని సెక్షన్స్లో, టోటల్గా కాదు కానీ కొన్ని సెక్షన్స్లో ఉంటుంది. సో ఆ షేరింగ్ ఆటోల వాళ్ళకి షేర్ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంది. మామూలు ఆటోల వాళ్ళకి నేను చెప్పాను, వాళ్ళే రామంటున్న వాళ్ళకి మనం ఏంటి సహాయం చేస్తాం, ఇంకా వచ్చిన వాళ్ళకి చేయాలి. సో షేరింగ్ ఆటోల బ్యాచ్ అందరికీ డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి ఏంటనేది ఆలోచించుకోవాలి. వీటన్నిటికంటే ముందు అసలు ఈ బస్సుల వరకు ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది మనం ముందు మాట్లాడుకోవాలి. అవును సార్. బస్సులు లాభమే, కానీ ఆ లేడీస్ స్పెషల్సే పెట్టాలి నా ఉద్దేశంలో. ఇప్పుడు లేడీస్లో అన్ని బస్సుల్లోనూ లేడీస్ ఫ్రీ అనేది వదిలేసి లేడీస్ స్పెషల్ బస్సులు లేడీస్కి ఫ్రీ అంటే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు దీంట్లో ఎక్కాలంటే ఎక్కువ అయిపోతుంది. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా, వాళ్ళు టికెట్ కొనుక్కోనియండి. అందరూ టికెట్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి కూడా ఫ్రీగా నువ్వు ఎందుకు ఇస్తావు? టికెట్ కొనుక్కుని ఎక్కేవాళ్ళు దీంట్లో ఎక్కుతారు మిగతా బస్సుల్లో. మగవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే మీకు వాళ్ళు ఫుల్గా వెళ్ళినా కానీ ఇది ఉంటుంది, వాళ్ళకి 1.5 టైం ఛాన్స్ వస్తుంది. అవును సార్. అవును, వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో లేదంటే ఇప్పుడు మొత్తం ఆడవాళ్ళు దీంట్లో ఎక్కేస్తే ఉన్నవాళ్ళంతా మగవాళ్ళకి సీట్ ఎక్కడ ఉంటుంది? అవును సార్, మరి సపరేట్ ఏం లేదు. సో లేడీస్ స్పెషల్ లాగా చేసుకుని ఈ బస్సుల్లో లేడీస్కి ఆ ముందు 2 సీట్లు 3 సీట్ల వరుస ఉంటుంది కదా, అది కొన్ని వదిలేసి వాళ్ళు టికెట్ కొనుక్కోవాలి. ఈ బస్సుల్లో ఎక్కే వాళ్ళంతా టికెట్ కొనుక్కోవాలి, లేడీస్ స్పెషల్ వెళ్ళే వాళ్ళు లేడీస్ స్పెషల్కి వెళ్ళాలి అన్నది ఏమన్నా ఫార్ములేట్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. అంటే 2 గంటలకు ఒకటి వస్తుంది లేడీస్ స్పెషల్, దాంట్లోనే వెళ్ళాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎవ్రీ 10 మినిట్స్కో దాని అవసరాన్ని బట్టి అక్కడ డెన్సిటీ ఆఫ్ పబ్లిక్ని పట్టుకొని అవి చేసుకుంటే అప్పుడు మీరు చెప్పినది నిలబడుతుంది. అంతేగాని ఇట్లా చేస్తే డెఫినెట్గా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు చూస్తున్నాం కదా, బస్సుల్లో గొడవ జరగటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. అదే సార్. రైట్ సార్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని